అంటే ఇప్పుడు మనము 30-40 మంది వస్తున్నాము. 100 లేదా 200 దాటాలనుకున్నాం. కానీ అందులో దాటలేదు గానీ పల్లె సువార్తలో మాత్రం అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతుందండి పిల్లరా. ఇందులో నేను పొందిన ఆనందం ఏందంటే, మన గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఒక గ్రామం ఉంది గదా! అందులో అవకాశాలనేది చాలా అరుదుగా కనిపిస్తుంటాయి మనకు. అంటే తక్కువగా. కానీ ఈ టీము ద్వారా నెల ప్రారంభం కాగానే సహవాసం, ప్రార్థన సహవాసం. అందులో నుండి దాన్ని ఆస్వాదిస్తూ ఒక్క వారం ముందరికి వెళ్ళినామనుకోండి పిల్లరా, మరలా పల్లె సువార్తకు సంబంధించిన ప్లాన్లు, దాని గురించి సానుభూతి, అనుభవం అంటే రుచి. మనం కదా రోజు ఎలాగైతే అన్నము తినడానికి ఇష్టపడుతుంటామో, అదే క్రమంలో బిర్యానీ ఎలా దొరికితే ఎంత ఆనందపడతామో అంతకు రెట్టింపుగా నాకైతే చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి పిల్లరా. ఎందుకంటే నాకు ఈ పరిస్థితులు కానీ లేకపోతే ఇంత ఆనందం ఇంతవరకు ఎక్కడే లేదు. ఈ గ్రూప్ వచ్చిన దగ్గర నుండి అంతకంటే మొదలు రాలేదు. కానీ ఈ గ్రూప్ వచ్చిన తర్వాత ఏదైతే బావగారు లేదా గాబ్రియల్ బావగారు పరిచయం చేసిన తర్వాత ఇందులో ఎంత ఆనందపడినంటే అంత ఆనందపడినాను. కానీ కొన్ని లోపాలను బట్టి కొద్ది వరకు నేను కూడా వెనుకంజ వేసాను. అందును బట్టి దేవుని క్షమించగలరని కూడా కోరుకుంటున్నాను. అలాగే పొందిన నేను ఇతరులను కూడా చాలా వరకు జాయిన్ చేయించినానండి పిల్లరా. మన సీనన్న చెప్పినట్టు ఆయన అన్నయ్య ఎలాగైతే జాయిన్ చేయించినాడో నేను కూడా అలాగే జాయిన్ చేయించిన. కానీ ఇందులో పొందిన ఆనందం ఏంటంటే నెలలో 4 కార్యక్రమాలు, కానీ ఇంకా ముందరికి వెళ్ళిపోతుంది. చూడండి, 1వ వారంలో విజ్ఞాపన, 2వ వారంలో సమావేశం, 3వ వారంలో ఏదైనా ఒకటి బీదలకు ఆహారం పంచడమో, దుప్పట్లు పంచడమో, ఇది 4వ వారానికి వచ్చేసరికి పల్లె సువార్త. ఇంతకంటే అవకాశం మనకి ఎక్కడ దొరుకుతుంది పిల్లరా? నాకు తెలిసి పిల్లరా, నా వరకు నేనేమనుకుంటానంటే, దేవుని దగ్గర నుండి సహవాసం నేను కోల్పోతున్న తరుణంలో దేవుని అడిగిన ఆ క్షణము దేవుడు నన్ను ప్రేమించి నాకు దొరికిన ఈ టీం అండి పిల్లరా. దీన్ని బట్టి నేను ఎంత ఆనందపడుతున్నానంటే అంత ఆనందపడుతున్నాను. ఒకటే, నాకు నేను కోల్పోతున్న సహవాసాన్ని ప్రభువు మరలా నాకు దగ్గర పంపించినాడు కదా అని. ఇంతటి సహవాసాన్నే కనుక నేను మిస్ చేసుకున్నాను అనుకోండి పిల్లరా, నా అంతటి దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరని ప్రభు పక్షాన తెలియజేస్తున్నానండి. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకునేవాకండి. ఇంత మంచి అవకాశము కోరి రాదు, ప్రభువే మనకు పంపించినాడు. ఒక మాట చెప్పి ముగించేస్తానండి పిల్లరా నా మాటలో. చూడండి, ఒకనాడు పరలోకంలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఈనాడు నీవు ఎక్కడైతే పడుకుంటున్నావో అక్కడికి వస్తుంది ఆ మాటలు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. దీనివలన నేను పొందిన ఆనందం ఏంటంటే ఒకటి, ఎందుకంటే ఎక్కడ లేదు ఈ అవకాశం. మనం ఎక్కడైనా గ్రామానికి వెళ్ళాలంటే కూడా అవకాశం లేదా పర్మిషన్ తీసుకోవాలి, ఇలా వస్తున్నాం చెప్పడానికని. ఇక్కడ అసలు అడిగేదే లేదు. ఎందుకంటే అందరు సహోదరులం. వాక్యం చెప్పినట్టు ఎంత ఐక్యత కలిగి ఉన్నామంటే అంత ఐక్యత కలిగి ఉన్నామంటే పిల్లరా. రావడం ఒకటే లేటు, ఏదైనా ఒక కార్యక్రమంలో పాల్గొంటాం. కరపత్రిక పంచడమా, పాట పాడడమా, ప్రార్థన చేయడమా, తర్వాత ఏదైనా ఒకటి. కాబట్టి పిల్లరా, ఇంత మంచి అనుభవాన్ని, ఇంత మంచి అవకాశం కలిగించిన దేవాది దేవునికి, మన రక్షకుడైన ప్రభునామాన హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తున్నానండి పిల్లరా. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు కూడా మీరు పొందిన అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభునామాన తెలియజేస్తున్నానండి పిల్లరా. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి, పంచుకునండి. ఎందుకంటే అసలే సమయం లేదు మనకు. చూడండి, క్రమం మనం తప్పుతున్నాము, ప్రకృతి కూడా విచిత్రంగా తప్పింది. సంవత్సరానికి చూడండి ఎండ ఎలా కొడుతుందో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి, ఆలోచన చేస్తూ అడుగులు వేయండి. అడుగులకు తగ్గ ప్రవర్తన దేవునికి సమర్పించుకోవాల్సిందిగా ప్రభునామాన కోరుతూ నా మాటలు ముగిస్తూ